రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జూనియర్ డాక్టర్లు అయితే పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు అయితే చేపట్టారు. స్టైఫెన్ శాతం పెంచాలంటే కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అయితే వీళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అన్నది మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ ఇట్లా నిరసన వ్యక్తం చేయడానికి గల మీ డిమాండ్స్ ఏంటంటారు? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మేము ఎప్పటి నుంచో ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అండి, కొత్తవేం కాదు. అయితే ఏదైతే మాకు డాక్టర్లకు అంటే కోచింగ్ అంటే ఇదేంటంటే స్టడీ పీరియడ్లో ఉన్న డాక్టర్స్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇయర్స్ 1, 2 and 3 అండ్ సూపర్ స్పెషాలిటీ పీజీస్ అండ్ సీనియర్ రెసిడెంట్స్ అని చెప్పేసి అంటారు. వీళ్ళందరికీ ఏదైతే స్టైఫండ్ ప్రభుత్వం అయితే ఏదైతే ఇస్తుందో దాన్ని ఎవ్రీ 2 yearsకి పెంచుతూ వస్తున్న ఒక ఆనవాయితీ అయితే ఉన్నది. అయితే ప్రీవియస్ ఇయర్స్లో అది బేస్డ్ ఆన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ ఎలా అంటే 15% అని, ఒకసారి 24% అని ఇలా చేసుకుంటూ వచ్చారు. అయితే కిందసారి జరిగినటువంటి ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది 15%. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులని మనం ఏంటంటే అది దాన్ని పెట్టుకుని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్న పనికి అంటే మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు సరిగ్గా లేకపోయినా కూడా మనం ఎంతవరకు మనం పేషెంట్కి ఎంత సర్వీస్ చేయాలి అనే దాన్ని దృక్పథంతో పెట్టుకుని మన తరపు నుంచి మనం ఎంత 100% కాంట్రిబ్యూషన్ ఇస్తున్నామనే ఫ్యాక్టర్స్ని కాంట్రిబ్యూట్ చేసుకుని ప్రభుత్వం తరపు నుంచి మాకు ఇవ్వాల్సిన స్టైఫండ్ ఏదైతే ఉందో రైచస్గా అది మాకు ఇవ్వాలి అని చెప్పేసి మేము అడగడం అయితే జరిగింది ప్రభుత్వాన్ని ప్రస్తుతం. అయితే ఈ డిస్కషన్స్ అనేవి అనేక మార్లు మేము ప్రభుత్వం ముందు మా ప్రపోజల్స్ అనేవి పెట్టాం. అయితే రీసెంట్గా జరిగిన అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే నిన్న జరిగిన మీటింగ్ అయితే ఏదైతే ఉందో దానిలో అగైన్ మిగతా స్టేట్స్ యొక్క కంపారిజన్ తీసుకొచ్చి ప్రస్తుతం అనుకున్న మౌలిక సదుపాయాల గురించి కూడా మాట్లాడి స్టైఫండ్ హైక్ ఏదైతే ఉందో 30% హైక్ని మేము ప్రపోజ్ చేస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి 30% అనేది అసలు పాసిబిలిటీ లేదు. ఈవెన్ 20% కూడా పాసిబుల్ కాదు. మా తరపు నుంచి మేము చేయగలిగింది ఓన్లీ 3% అని ఒక ధోరణి, ఒక స్టేట్మెంట్ అనేది ప్రభుత్వం తరపు నుంచి హెల్త్ సెక్రటరీ గారి తరపు నుంచి అయితే మాకు చేరడం జరిగింది. 3% అనేది ఈ రోజుల్లో మేము చూసుకుంటే కనుక మాకు నెలకి వచ్చేది ఎంతంటే 1600 నుంచి 1700 మాత్రమే పెరుగు అనేది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పెట్రోల్ రేట్స్లో ఇప్పుడు మేము బతకడానికి ఆ 1600 ఎంత సరిపోతుంది అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. దానికోసమే నిరసనగా ఈరోజు మేము స్ట్రైక్లోకి దిగడం అయితే జరిగింది. నిన్న మా నిరసనని బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మేము ఏవైతే మా నిధులు ఏదైతే చేయాలో ఆ విధుల్లో అన్నింటిలో మేము కొనసాగుతూ వచ్చాం. ఈరోజు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా బహిష్కరించి నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ అన్నింటినీ కూడా ఆపేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదొకటి ఏదైతే ఉందో ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు కూడా ప్రభుత్వంతో మేము ఇంకొకసారి డిస్కషన్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం తాలూకా ధోరణిని దృష్టిలో పెట్టుకుని అప్పుడు వాళ్ళు చెప్పే రెస్పాన్సెస్ బట్టి ఈ స్ట్రైక్ని ఏ రకంగా ఉద్రిక్తపరచాలి, తర్వాత స్టేజెస్ ఏంటనేది డిస్కస్ చేసుకుని మాట్లాడాల్సిన విషయం. మంత్రికి సంబంధించిన సత్యకుమార్ యాదవ్ని కలవటం జరిగిందా మీ డాక్టర్స్ అందరూ? ఆయన ఏమి సమాధానం చెప్పారు? మేము మంత్రి గారితో కలవడం జరిగింది. ఆయన సానుకూలంగానే మాట్లాడారు. ఆయన ఇష్యూని సీఎం సార్ లెవెల్ దాకా తీసుకొని వెళ్ళారు. సార్ కూడా నెగోషియేటింగ్గా ఉన్నాం. సో సార్తో అవుతున్నాయి, మీటింగ్స్ అవుతున్నాయి. చెప్పండి మేడం, చూసుకుంటే అసలుకి ఈ మీరు ఏదైతే ఉందో 3% వద్దు, ముందు ప్రభుత్వం గత ప్రభుత్వం 15% ఇచ్చింది అని అంటున్నారు. ఈ ఏదైతే ఉందో మీ నిరసనని ఎంతకాలం వరకు అయితే ఇది పొడిగించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు చెప్పినట్లుగా ఈరోజు ఏదైతే మీటింగ్ ఉందో దానిలో వాళ్ళు సానుకూలంగా ఏదన్నా రిప్లై ఇచ్చి మా డిమాండ్ ప్రకారంగా పర్సంటేజ్ని వాళ్ళు ఏదన్నా అష్యూరెన్స్గా చెబితే దాన్ని తగ్గట్టు మళ్ళీ అసోసియేషన్తో కూర్చొని డిస్కషన్ చేసి నెక్స్ట్ ఎంతవరకు మేము స్ట్రైక్ చేస్తామా ఆపేస్తామా, అనుకూలంగా వస్తే ఇమీడియట్గా ఆపేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. సర్వీసెస్ ఎక్కడా కూడా ఆపాలనే ఉద్దేశాలు మాది కాదు. రైట్ఫుల్గా అడిగిన దానికోసం చేసే నిరసన, అది వాళ్ళు ఒప్పుకుంటే దాని ప్రకారంగా వెంటనే మా విధుల్లో మేము వెళ్ళిపోతాం. అంటే మీరు 9 గంటల నుంచి 1 వరకు అని అన్నారు. ఆ లోపు ఉన్న వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా ప్రమాదం కానీ అలాంటివి జరిగినప్పుడు అలాంటివి కూడా మరి విధుల్లోకి వెళ్ళకపోతే మరి రోగుల పరిస్థితి ఏమిటంటారు? సో మీరు అన్నట్లుగా ఈ రోజు 9 నుంచి 1 గంట వరకు అయితే ఏదైతే జరుగుతుందో అత్యవసర సర్వీసెస్ ఏవి ఆగడం జరగట్లేదు. ఉన్న డాక్టర్స్లోనే అక్కడ పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓన్లీ నాన్ ఎమర్జెన్సీవి మటుకి ఈరోజు ఆపడం జరిగిందండి. అక్కడ ఎటువంటి పేషెంట్లకు కానీ ఏదైనా ఇబ్బంది లేదు. మీరు చూసుకున్నా కూడా మేమందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నా కూడా లోపల పైన పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీలో కానీ ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగానే మేము చేయడం జరుగుతుంది. ఈ నిరసనకి, ఈ సమ్మెకి ఎంతమంది అసలు పాల్గొన్నారు? జూనియర్ డాక్టర్స్ పాల్గొన్నారా, లేకపోతే చదువుకునే పిల్లలు ఉన్నారా, లేకపోతే ట్రైనీగా ఉన్న వాళ్ళు పాల్గొన్నారా? ఈ పర్టిక్యులర్ నిరసనలో ఈరోజు హౌస్ సర్జన్సీ అంటే ఎంబీబీఎస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసే డాక్టర్సు, ఎంఎస్ఎండి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే డాక్టర్సు, తర్వాత ఎంసీహెచ్ అంటే సూపర్ స్పెషాలిటీ చేసే డాక్టర్స్ పాల్గొని ఉన్నారు. ఎవరికైతే అండ్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా పాల్గొని ఉన్నారు. ఎవరికైతే స్టైపెండ్ గురించిన హైక్ గురించిన ఇబ్బంది అనే ఆ బ్రాకెట్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఈరోజు నిరసనలో పాల్గొని ఉన్నారండి.
న్యాయం జరిగేంత వరకు అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తూనే ఉంటారు. మేము అడిగిన స్టైఫెన్ గత ప్రభుత్వంలో 15 ఉంది, 15 మించి 20 అన్న ఇవ్వాలంటూ కూడా స్టైఫెన్ అడిగాం. కానీ ప్రభుత్వం మాత్రం 3% స్టైఫెండ్ ఇస్తామని అంటున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇలాగే నిరసన వ్యక్తం చేస్తామని అంటున్నారు. ఏదైతే ఉందో అత్యవసర పరిస్థితులు వారికి సంబంధించిన వాటిలో అయితే మేము డ్యూటీలు అయితే విధులు నిర్వహిస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు సానుకూలంగా సమాధానం చెప్పాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్.